హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోంగూర పచ్చడి నెత్తాళ్ళు కలిపి పచ్చడి చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి, ఒకసారి ట్రై చేయండి కూడా. మీరు చెప్తాను చూడండి. ముందు గోంగూర ఏపి పెట్టుకున్నాను, గంట కడిగి పెట్టి ఆరబెట్టుకున్నాను. 2 గంటల సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసి ఉంచండి దాన్ని అలాగా. ఇప్పుడు అందులో వేయవలసినవి టమాటాలు, ఎండుమిరపకాయలు, అల్లము, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, మెంతులు, చింతపండు ఇక్కడ పెట్టాను. తర్వాత నెత్తాలు, తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను కూడా మీకు. ఇప్పుడు అదే ఏపు పెట్టుకుని గోంగూరలో టమాటాలు, చింతపండు వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏపు ఉంచింది కాబట్టి మెత్తపడాలి గోంగూర, అందుకే నేను మాత్రం అందులో వేసుకున్నాను. అదే గోంగూర వేపింది పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడేమో మిరపకాయలు అన్నీ వేపుకోవాలి. అన్నీ కలిపి వేసుకుంటున్నాను నేను. అదే ఇప్పుడు గోంగూరలో వేసిన వల్ల వేపిస్తాను చూడండి. వేపుకోవాలి నీట్గా. తర్వాత నెత్తలు ఫ్రై చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నెత్తల్లో బాగా ఎర్రగా వేగిపోయి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఫస్ట్ మిక్సీలో వేసుకుని తర్వాత గోంగూర వేసుకోవాలి. పోపు పెట్టుకోవడం బాగా అయిపోయాయి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి గోంగూర అవన్నీ. ఇప్పుడు నెత్తాలు కూడా వేసుకోవాలి అందులోనే. ఫ్రెండ్స్ అయిపోయింది, గోంగూర కంప్లీట్ అయిపోయింది పచ్చడి. టేస్ట్ చేసి చూపిస్తారు మీరు చూడండి. సూపర్గా ఉంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.